నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేద వర్గాల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధికి సమప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ఎంతో నేర్పుతో ముందుకెళ్తోంది. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. పొంగుటూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్తో పాటు పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒక్క రోజులోనే పెన్షన్లు పంపిణీ పూర్తి చేయిస్తుంది. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు 4వ వర్ధంతి సందర్భంగా పట్టణంలో జరిగిన పలు సేవా కార్యక్రమాలు. ఒక దినపత్రికలో వచ్చిన నిరాధార వార్తలను చూసి మాజీ ఉప ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయటం తగదు. ప్రెస్ మీట్లో వైసీపీ నాయకులు. రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు అన్ని రంగాల్లో విచ్ఛిన్నమై ప్రజల జీవనం దుర్భరంగా మారిన తరుణంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన గురువారం ఉదయం గణేష్ నగర్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను వారి స్వార్థపూరితంగా వాడుకున్నారని ఆరోపించారు. వ్యాపార వర్గాలను, నిరుపేదలను, అన్ని వ్యవస్థలను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందంటూ ఎమ్మెల్యే ఘాటుగా విమర్శించారు. తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ తహసీల్దార్ శివరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, సచివాలయం, మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ నెల పెన్షన్ ని దాదాపుగా 4,02,00,000 రూపాయలని తాడేపల్లి పట్టణానికి 83% ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఏ వాలంటీర్ల మీద లేకపోతే ఏం చేయలేకపోయాం. చాలా మంది అవ్వాతాతల మరణానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం అని గాలి మాటలు చెప్పిన గాలి ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాలుగా మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటి 100 కోట్ల రూపాయలని వాళ్ళ కార్యకర్తలకి నగదుగా ఇచ్చి కనీస రోడ్లు లేకుండా, సౌకర్యాలు లేకుండా ఇటు పట్టణాలు కానీ పల్లెటూర్లు కానీ అస్తవ్యస్తంగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఉన్న అధికారులు పని చెప్పకుండా, నిధులు లేకుండా, విధులు నిర్వర్తించకుండా అధికారుల్ని బొమ్మల్లా కూర్చోబెట్టి రాజకీయాల్లో డబ్బు దండుకునే విధంగా మీకు నచ్చిన అధికారులు వేసుకుని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఇవాళ పెన్షన్ ఇస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 లో భాగంగా కూటమి ప్రభుత్వం అంతా కూడా మరి ఆ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి అందరూ కలిసి ఆయన ముఖ్యమంత్రి చేసి ఏదైతే మొదటి నెల 3 నెలలు మనం ఏదైతే ప్రామిస్ చేసాం ఆ రోజు నుంచి 3,000 రూపాయలు, 4,000, 7,000 ఇవ్వడం జరిగింది. మరి డిజేబుల్ కి 6,000 ఇచ్చాం, కిడ్నీ పేషెంట్ 10,000 ఇచ్చాం. మరి ఏదైతే టోటల్ డిజేబుల్డ్ మంచాన్ని పట్టిన వ్యక్తులు 15,000 కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చింతాభిన్నంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా సూపర్ 6 లో భాగంగా ఇవాళ మనం ఏదైతే మాటిచ్చో దాన్ని 4,000 రూపాయలు పెన్షన్ చేసిన కార్యక్రమంలో కానీ మరి ఇంకా ఏదైతే టైటిలింగ్, ల్యాండ్ టైటిలింగ్ రద్దు కానీ ఏదో ప్రజలకు అవసరం ఉన్నవన్నీ కూడా మొట్టమొదటి ప్రయారిటీలు ఇచ్చి ఇవాళ అన్ని చోట్ల కూడా ముందు రోడ్లకి, పారిశుధ్యానికి, మంచినీటికి ప్రాధాన్యత ఇవ్వమని ప్రభుత్వం చెప్తా ఉంది. దాంట్లో భాగంగా అధికారులందరూ కూడా మన జరిగిన మరి వాళ్ళ వర్షంలో మీరు చూసారు. ఎలాంటి వర్షం వచ్చినా సరే తాడేపల్లి ఊళ్ళో మరీ పల్ల ప్రాంతాలు తప్ప ఉన్న చోట్ల అన్ని కూడా అధికారులు చాలా బాగా సర్వీస్ చేశారు. వాళ్ళందరూ కూడా ప్రశంసలు తెలియజేయడం జరిగింది. ఉన్న దాంట్లోనే మనం ఈ మన పట్టణాన్ని డెవలప్ చేసుకునే విధంగా మరి అధికారులని మనం సహకారం అడిగాం. ఖచ్చితంగా అందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా కోఆపరేట్ చేయండి. మరి ఏదైనా మున్సిపల్ అధికారులకు కోఆపరేట్ చేసి పారిశుద్ధ్యం విషయంలోనూ, ప్లాస్టిక్ ని డివైడ్ చేయడంలో కానీ, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంలో కానీ మీ అందరి సహకారాన్ని పురపాలక అందిస్తూ ఉంది. ఇంకా పల్లెటూర్లు చూసుకుంటే ఇవాళ ఏ పల్లెటూరులో కూడా కనీసం సిల్ట్ తీయలేదు.
మరి ఏదైతే జగనన్న కాలనీలు అని పేరు చెప్పి మోసం చేసి 60 గజాలు 70 గజాలు ఇచ్చిన చోట్ల కూడా రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, కరెంట్ లేదు. అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన జరిగింది గత 5 సంవత్సరాలు కూడా. మరి మనకు ఓట్లు వేస్తే అన్ని పనులు అయిపోతాయన్న నమ్మకంతో ఓట్లు వేశారు. ఖచ్చితంగా ఆ దిశగా పరిపాలన జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొంత డబ్బులు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వర్షాకాలం వెళ్ళిన ఈ రోడ్లన్నీ కూడా మనం మొదలు పెట్టిస్తాం, డ్రైన్లన్నీ మొదలు పెట్టిస్తాం. ప్రజలకు కావాల్సిన మంచినీరుని ఇచ్చే విధంగా సెకండ్ సమ్మర్ ట్యాంక్ ని సంవత్సరంలో ప్రజలకు అంకితం చేస్తాం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు 100% పెన్షన్స్ ఒకే రోజు ఇవ్వాలని తెలియపరిచారు. ఆ విధంగా మేము 235 మంది సచివాలయ సిబ్బందిని ఉపయోగించి 35 వార్డుల్లో కూడా పెన్షన్లు 6 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి 84% కంప్లీట్ చేశాము. మేము 1 గంట లోపు మొత్తం అన్ని పూర్తి చేయాలని చూస్తున్నాము. ఒకరిద్దరు అవశేషాలు ఉంటే తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా మేము ఇచ్చేయడం జరుగుతుంది. 99% మేము 1 గంట లోపు పూర్తి చేసి ఇంకా 1% ఏదైనా బాకీ ఉందంటే సాయంత్రం 6 గంటల లోపు ఎతికి పట్టుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని వార్డుల్లో పర్యటించి 6 గంటల నుంచి మొదలు పెట్టాము. ఇప్పటికి 9,335 పెన్షన్లు మనకి 4,02,00,000తో మంజూరు అయితే 7,335 పెన్షన్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. రిమైనింగ్ పెన్షన్లు కూడా 1 గంట లోపు ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించారు, ఎక్కడ ఆటంకం లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ పెన్షన్లు పంచాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మా సిబ్బంది అంతా పంచుకొని కార్యక్రమం విజయవంతం చేస్తున్నామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో భాగంగా ఆ రోజున మాట ఇచ్చారు, మీకు ఇప్పటి నుంచే నెలకు 1000 రూపాయలు చొప్పున ఈ 3 నెలలు కూడా కలిపి 1000 రూపాయలు పెంచి మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దానికి తప్పనిసరిగా నేను ఉండి చేస్తానని చెప్పి ఆ రోజున పెద్ద ఆయన మాట ఇవ్వడం ముఖ్యమంత్రిగా. అలాగే ఆ ప్రకారంగా పోయిన ఇదే రోజున సంక్రాంతి, సంవత్సరాది, క్రిస్మస్ ఈ 3 కలిగితే ఎటువంటి పండగ జరుగుద్దో అలాంటి వాతావరణం జరిగింది. పోయిన పరిస్థితికి 7,000 రూపాయలు అందుకున్నటువంటి ప్రతి వృద్ధులు, వికలాంగులు, డయాలసిస్ పేషెంట్స్ వీళ్ళందరిలోనూ కూడా చక్కటి ఆనంద బాష్పాలతో చక్కగా ఆనందంగా గడిపారు. అలాగే పెన్షన్ వ్యయంతో ఈ రోజున కూడా 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పేదల సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తుందని, ఈ ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు తమ సామాజిక అవసరాలు, మందులు కొనుగోలు వంటి వాటికి సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు కోరారు. గురువారం ఉంగుటూరు, పాతూరు, భీమడోలు గ్రామాల్లో వారు ఇద్దరు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాతూరు గ్రామంలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పెన్షన్లు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు వెళుతున్న చిన్నారితో కలెక్టర్ ముచ్చటించి పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ, ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచడమే కాక ఒక్క రోజులోనే లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. పెన్షన్ కార్యక్రమం ఉదయాన్నే 6 గంటలకు ప్రారంభించి అందరికీ కూడా దగ్గర మా ఉంగుటూరు నియోజకవర్గంలో ఇంచుమించు 40% వరకు ఇవ్వటం జరిగింది. అలాగే మనం గతంలో ప్రతిపక్షంగా ఉండగా ఏదైతే వాగ్దానం చేసామో 3,000 నుంచి 4,000 ఇస్తామని, ఆ 4,000 కూడా మేము ముందుగా గత నెలలో ఇచ్చాము. అందరికి కూడా ఒకటే రోజు కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఇది ఈ రోజే కంప్లీట్ చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఏదైతే వాగ్దానాలు చేసామో ప్రతిదాన్ని కూడా నిలబెట్టే విధంగా మా కార్యాచరణ ఉంటుందండి. ఈ కార్యక్రమానికి జరుగుతున్న కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి కలెక్టర్ గారు కూడా వచ్చి చూసి చాలా బాగా జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది. పెంటపాడు మండలంలోని పెంటపాడు, కస్బా పెంటపాడు, ఉమామహేశ్వరం గ్రామాలలో గురువారం జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.
అనంతరం రూరల్ మండలంలోని కడియద్ద, నీలాద్రిపురం, కొమ్ముగూడెం గ్రామాలలో కూడా వలవల బాబ్జీ పర్యటించి సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ పెన్షన్లు పెంచి ఇవ్వటమే కాక బకాయిలు కూడా చెల్లించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదే అన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, గంధం సతీష్, ముప్పిడి రమేష్, ముత్యాల శ్రీనివాస్, పంతం శేఖర్, పీతల సత్యనారాయణ, మధుకూరి రామకృష్ణ, కొండ్రెడ్డి హైమావతి, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కూడా పాల్గొన్నారు. ఈ చేతి చెప్పచ్చు పేరు అది నువ్వు ఇంకోసారి అవుతాడు సీను నువ్వు రారా రుచి అక్కడ రమ్మన్నారాయన పంపిణీ పండుగ కార్యక్రమం ఈవేళ 1వ తారీఖు అంటే 1వ తారీఖునే మరి ఈ పెన్షన్లన్నీ కూడా ఇవ్వమని మరి మన ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారంగా ఈవేళ ముఖ్యమంత్రి గారితో సహా అందరం కూడా ఈవేళ ఈ పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో ఇచ్చిన పెన్షన్ 2000 ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 250 చొప్పున 5 సంవత్సరాలకే 1000 పెంచారు. కానీ ఈవేళ అధికారంలోకి రాగానే 4000 పెన్షన్ ఇస్తానన్నారు. ఆ మాట నిలబెట్టుకుని ఏదైతే మాట ఇచ్చారో ఆ రోజు నుంచి కూడా లాస్ట్ మంత్లో మరి 3000 కలిపి 7000 ఇవ్వడం జరిగింది. ఈవేళ నుంచి 4000 రూపాయలు మరి వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను ఇస్తూ దాంట్లో భాగంగా వికలాంగ పెన్షన్కి 6000 మరియు మరి ఏదైతే 100% వికలాంగులుగా ఉంటే దానికి 15,000 రూపాయల పెన్షను ఇవ్వడం జరుగుతుంది. ఈవేళ ఎవరైతే మరి ఈ కొన్ని చూస్తూ ఉంటే కొన్ని వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ తరఫున భర్త పోయి ఆ పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తులు కూడా మళ్ళీ ఈ సామాజిక పెన్షన్ కూడా తీసుకోవడం కరెక్ట్ కాదు. అలాంటి కేసులు, అలాగే ఏదైతే మరి ఇబ్బందికరంగా మరి గతంలో రాయించుకున్న అనేక అవకతవకలు ఉన్నాయి, అవన్నీ తీసేసి అర్హులైన వ్యక్తులు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఈ పెన్షన్ ఇవ్వాలని చెప్పి మరి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈవేళ ఒక చోటుకి వెళ్తే 2 వికలాంగులు ఉన్నారు, నడవలేని పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉంది. వాళ్ళకి పెన్షన్ రాలేదు కాబట్టి వాళ్ళని ఇమీడియట్లీగా మరి సచివాలయానికి వెళ్ళి తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకుని ప్రొడ్యూస్ చేయమని చెప్పడం జరిగింది. ఈవేళ ఎవరికైనా సరే న్యాయం, వాళ్ళు ఆ పార్టీ వాళ్ళ ఈ పార్టీ వాళ్ళ అని ఎక్కడా కూడా తరతమ భేదాలు లేకుండా మరి ఈ కార్యక్రమాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తరపున ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో హామీ నెరవేరుస్తూ మొదటి సంతకంగా పెన్షన్లు పెంచి సచివాలయ సిబ్బందితోటి ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు జారీ చేయమని చెప్పని ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. గతంలో ఇదే సచివాలయ సిబ్బంది ఉన్నా సరే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా మండు వేసవిలో సచివాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ ఇబ్బంది పెట్టి మరి అప్పటి ప్రతిపక్షమైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ మీద నిందలు వేయడం జరిగింది. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలెవరూ నమ్మలేదు. కూటమి ఏదైతే చెప్పిందో అది నెరవేరుస్తూనే విశ్వాసంతో కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదే నమ్మకంతో ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకునే విధంగా కూటమి ప్రభుత్వం నడుస్తుంది. మరి ఏదైతే
ఆ రోజునే అన్న ఎన్టీఆర్ మరి కూడు గుడ్డ అని నినాదంతో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో మరి ఆ రోజునే పెన్షన్ పెంచి మరి 200 రూపాయలు పెన్షన్ చేసి మరి ఆ రోజునే తెలుగుదేశం పార్టీ పెంచింది. ఆ 200నే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 2000 రూపాయలు చేసి ఆయన కూడా గొప్పతనం చాటుకున్నారు. మరి అదే ఈ రోజుని మళ్ళీ ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం ఆ 2000ని నేను ఎప్పుడైతే ఎక్కానో 4000 రూపాయలు చేస్తానని ఈ రోజుని 4000 రూపాయలు చేసి మొన్న రీసెంట్గా నెల క్రితం ఎప్పుడే పెండింగ్లో ఉన్న 3000, 4000, 7000 ఇచ్చారు. మరి ఇదే కంటిన్యూగా ఈ నెలలో 4000 రూపాయల చొప్పున ప్రతి పేద ప్రజలకి మరి పెన్షన్ అందుతుంది. ఇంటింటికి వెళ్ళి ప్రతి అధికారిని వెళ్ళి ఇంటింటికి ఇవ్వండి అని చెప్పడం. పెంటపాడు గ్రామంలో ఏదైతే గత ఎలక్షన్లో మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో పెన్షన్దారులందరికీ కూడా 1వ తారీఖు నాడు ప్రతి ఇంటికి వచ్చి 4000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా పెంటపాడు గ్రామానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పొలాల బాబుజీ గారికి స్వాగతం తెలుపుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేమందరం కూడా ఆ పార్టీలో పనిచేసే వాళ్ళందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు చేసి ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు మమ్మల్ని అందరం కూడా పాల్గొని చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు 4వ వర్ధంతి పురస్కరించుకొని తాడేపల్లిగూడెం మానవతా శాఖ ఆధ్వర్యంలో గురువారం పలు సేవా కార్యక్రమాలతో నివాళులర్పించారు. స్థానిక రుద్రభూమి సమీపాన గల ఎలగ్రహారం రోడ్డులో మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని మానవతా శాఖ చేసింది. అతిథులుగా పాల్గొన్న బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పట్టణ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ, బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా దువ్వా శ్రీను ఆర్థిక సహకారంతో 150 మొక్కలను పంపిణీ చేశారు. మానవతా సంస్థ ఆధ్వర్యంలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వర్ధంతి సందర్భంగా జయదుర్గా భవానీ ఆటో యూనియన్కు చెందిన ప్రతిభ గల 2 విద్యార్థులకు ఒక్కొక్కరికి 5000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మానవతా శాఖ అధ్యక్ష కార్యదర్శులు పచ్చా వెంకటేశ్వరరావు, ఆంజనేయ స్వామి, చేకూరి బంగారాజు, బురిడి సతీష్, కోట రాంబాబు, వెంకటాచలం బాలకృష్ణ, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసిన కార్యక్రమంలో కైండ్నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టిం మాణిక్యాలరావు, గట్టిం నవీన్, చేకూరి బంగారాజు, బుర్రే పృథ్వీ, పచ్చా వెంకటేశ్వరరావు, బురిడి సతీష్లు పాల్గొన్నారు. మరి కీర్తిశేషులు మాజీ మంత్రి వర్యులు మాకు చాలా ఇష్టమైన పైడికొండల మాణిక్యాలరావు 4వ వర్ధంతి సందర్భంగా మరి బంగారాజు గారి ఆధ్వర్యంలో అలా దువ్వాడి శ్రీనివాస్ గారి ఆదాయంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టి ఎంతో ఘనంగా మొక్కల పంపిణీ కార్యక్రమం మరి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించే కార్యక్రమం చేయడం ఎంతో బాధాకరమైన తప్పన పరిస్థితులు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి 4వ వర్ధంతి చేసుకున్నామంటే చాలా ఆయన మర్చిపోలేకపోతున్నాం. ఎందుకంటే తాడేపల్లిగూడెం రూపురేఖలు మార్చడానికి ఎంతో కృషి చేసిన మహా వ్యక్తి. ఎన్నో కార్యక్రమాలు ఆయన మరి ఈ గుడాన్ని మార్చాలని ఎంతో విజన్తో తయారు చేసుకున్నారు ఆయన. మరి కాలక్రమేణా ఆయనకి భగవంతుడు దగ్గర నుంచి పిలుపు రావడంతో మరి భగవత్ సన్నిధానికి వెళ్ళారు. ఏదైనా ఆయన ఒక నిజాయితీగా సిన్సియర్గా కమిట్మెంట్తో చేసిన ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని మరి ఆయన పదవిని త్యాగం చేస్తానికి సిద్ధపడి నిట్టు తీసుకొచ్చిన ఘనత మాణిక్యాలరావు గారిది. ఎందుకంటే ఈరోజు నిట్టు అంటే ఇవాళ భారతదేశ చిత్రపటంలో తాడేపల్లిగూడెంకి సింబల్ కలపడుతుంది. ఎందుకు కలపడుతుందంటే భారతదేశం రాష్ట్రానికి ఒక నిట్టు ఉంటుంది. అలాంటిది 28 నిట్లుగా తాడేపల్లిగూడెం కూడా పేరు కూడా భారతదేశ చిత్రపటంలో కలపడే విధంగా చేసిన ఘనత మరి పైడికొండల మాణిక్యాలరావు గారు సాధించారు. ఆ రోజున 2014 నుంచి 19 దాకా మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా అట్లాగే మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులుగా ఆయన పనిచేయడం జరిగినటువంటి మాణిక్యాలరావు గారు పైడికొండల మాణిక్యాలరావు గారి 4వ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఆయన్ని ఇంకా మీరు ఇట్లాగే గుర్తుపెట్టుకుని ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి దానికి మా సహకారం కూడా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే మన తాతాజీ గారు చెప్పారో విగ్రహ గురించి దాని గురించి కూడా నాన్నగారితో మాట్లాడి ఆయన అన్నట్టుగానే తొందరలో ఎక్కడ మంచి ప్లేస్ ఉంటే అక్కడ మనం పెట్టుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడానికి కూడా మా వంతు కృషి మేము కూడా చేస్తామని చెప్పి, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీకి అలాగే ఆర్ఎస్ఎస్ సీనియర్ మెంబర్గా ఆయన ఉంటూ అప్పటికప్పుడు ఆయనకి అనౌన్స్ చేస్తే ఆయన ఒక మంచి మెజారిటీతో
ఆయన గెలుపొందడమే కాకుండా దాంతోపాటు తాతాజీ గారు చెప్పినట్టు నిట్టు తేవడంలో కానీ, మన బల్సులమ్మ గుడి నిర్మించడంలో కానీ, లేకపోతే ఇవాళ ఉన్నటువంటి కొన్ని రోడ్లు మనకి ఏదైతే ఎప్పటి నుంచో మనం ఇప్పటికీ అది పర్మనెంట్గా ఉండే సొల్యూషన్స్ ఆయన వెతకటం, ఊరికి కావాల్సిన విధంగా చేయటం నిజంగా మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. అయితే ఆయన మన మధ్యలో లేనప్పటికీ కూడా ఆయన్ని మనం స్మరించుకునే రోజు ఇది కాబట్టి మనం కనీసం ఇలాంటి రోజుల్లో ఆయనకి నచ్చిన పనులు కొన్ని చేసి ఆయనకి మనసుకి శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మహోన్నతుడి వ్యక్తి, మానవతామూర్తి, మానవతా సంస్థకు ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసినట్టు మహనీయులు మరి కీర్తిశేషులు పైడికొండల మాణిక్యాలరావు గారు లేకపోవడం దురదృష్టకరం. ఈ సందర్భంగా మానవతా సంస్థ ద్వారా అధ్యక్షులు అలాగే మాణిక్యాలరావు గారికి మరి వీరు ఆత్మమిత్రులు, ఆత్మ బంధువులైనటువంటి మానవతామూర్తులు ఎంతోమంది ఉన్నారు. మానవతా సంస్థ ద్వారా వారు చేసినటువంటి ఈరోజు కార్యక్రమం వారి వర్ధంతిని పురస్కరించుకుని మరి మొక్కలు పంపిణీ చేస్తూ ఆ మొక్క ఎదిగి మానై ఎంతోమందికి నీడనిస్తూ ఎన్నో పక్షులకు ఆవాసం ఇస్తూ ఒక ఉన్నతమైన దిశగా ఏ విధంగా ప్రవర్ధిల్లుతుందో అలాగే మాణిక్యాలరావు చేసినటువంటి కార్యక్రమాలు కూడా అదేవిధంగా ప్రవర్ధమానమై ఎంతోమందికి ఆదర్శంగాను వెలుగును చూపుతూను ఆదరణ కలిగిస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో వారిని మరి తలుచుకుంటూ బాధాతప్త హృదయంతో వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మాజీ మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆటో యూనియన్ ఇక్కడ విద్యార్థులకి, ప్రతిభ గల విద్యార్థులకి ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది. ఆయన వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో అభివృద్ధి ఇంతలా జరిగిందంటే ఆయన ఆశయాలు, ఆయన పట్టుదల ఇవన్నీ కారణం. ఆర్ఎస్ఎస్ నుంచి స్వయం సేవక్గా వచ్చి అలాగే బీజేపీ కార్యకర్తగా పనిచేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అది ఈనాటికి కూడా ప్రజలు చెప్తూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే ఇది పైడికొండల మాణిక్యాలరావు గారి వల్లే జరిగిందని చెప్పి అంటారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆటో యూనియన్ వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. తాడేపల్లిగూడెం మానవతా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాజీ మంత్రి వర్యులు గౌరవనీయులు పైడికొండల మాణిక్యాలరావు గారు 4వ వర్ధంతి సందర్భంగా ఈ రుద్రభూమి వెనకాల మెయిన్ రోడ్లో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టబడినది. ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం పెట్టబడినది. మన స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు గారు విగ్రహం కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ చేసి, మా తమ్ముడు కానీ రాజేష్ గారు కానీ ప్రతి ఒక్కరు శ్రద్ధ చేసి స్థాపించవలసిందిగా కోరుతూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి బులిసెట్ మన దువ్వా శ్రీను గారు ఆర్థిక సహకారం చేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణపై ఒక దినపత్రికలో వచ్చిన ఆధారాలు లేని కథనానికి స్పందిస్తూ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ చేస్తున్న ఆరోపణలు పసలేనివని, అవాస్తవమని వైసీపీ నాయకులు ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, పొద్దాని శ్రీనివాసులు ఖండించారు. గురువారం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వలవల బాబ్జీ ఆరోపణలను ఖండించారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఆ శాఖలో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి వన్నె తీసుకొచ్చిన కొట్టు సత్యనారాయణపై అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని, మీకు బుద్ధి చెబుతారని అన్నారు. ఇంకా విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు ఎలిశెట్టి నరేంద్ర, పాలూరి శివలు కూడా పాల్గొన్నారు. ఆజీరాం మఠానికి చెందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అవి 1947లో ఆ యొక్క మఠానికి సంబంధించినటువంటి భూమి బొంబాయిలో ఉన్నటువంటి నావి బొంబాయి విమానాశ్రయం దగ్గర ఉన్నటువంటి భూములు అయ్యి దాన్ని కొంతమంది దాన్ని కాజేయాలని చూడటం జరిగింది, కోర్టులో ఉండటం జరిగింది. 2016లో చంద్రబాబు నాయుడు యొక్క గవర్నమెంట్లో 6 గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఇవి జరగటం జరిగింది. దీని మీద కన్ను అప్పటి నుంచి కూడా ఉంటే ఇది 2020లో కోర్టుకు వచ్చింది. దాన్ని మన యొక్క మంత్రి గారు 2001లో మంత్రి అవ్వటం, ఆ మంత్రి అయిన తర్వాత ఈ భూముల్ని మాఫియా చేతుల్లోకి వెళ్ళకోకుండా ఉండాలని ఈ రఘువరన్ దాసు, కౌశల్యదాసు వీలునామాల మీద కూడా కోర్టులో ఫిల్ చేయటం జరిగింది. ధార్మిక పరిషత్తులో డిస్కషన్ చేసి కోర్టుకి వెళ్ళే ఈ లోపల ఎలక్షన్స్ రావటం, ఎలక్షన్ కోడ్ రావటం, అది పెండింగ్ పడటం జరిగింది. ఇది ఇంత ఉన్నటువంటి ఇది చరిత్రని
ఈ ఈ భూములకు ఉన్నటువంటి హిస్టరీని ఏమాత్రం కూడా అవగాహన చేసుకోకోకుండా ఒక నాయకుడు ఆ లేక స్నేహితులందరూ కూడా ఈ భూమిని దోషేసుకోవడానికి ప్రయత్నం చేశాడని అసత్యమైనటువంటి మాటలు మాట్లాడటం జరిగింది. నేను ఇంకోటి మనం చేస్తున్నాను. కుట్టు సత్యనారాయణ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయిన తర్వాత సెక్షన్ 83 అమెండ్మెంట్ ప్రకారంగా ఎవరైతే దేవాదాయ ధర్మాదాయ భూములు అన్యాక్రాంతమైనయో ఆ అన్నిటిని కూడా ఈ యాక్ట్ ప్రకారంగా మళ్ళీ దేవాదాయ ధర్మాదాయ శాఖకి రావటానికి తీసుకోవటానికి హక్కు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కుట్టు సత్యనారాయణ గారికి దక్కుతుందని మీ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యుల మీద నిరాధారమైన ఆరోపణలు చేసి మరొక్కసారి ఆయన ప్రెస్టేషన్ని చాటుకున్నారు. పచ్చపత్రికలో వచ్చిన ఒక వార్త పట్టుకొని అధీరామ్జీ భూముల కోసం మాట్లాడడం జరిగింది. అధీరామ్జీ భూములు అన్యాక్రాంతం అవుతుంటే ధార్మిక పరిషత్ ద్వారా మరి కోర్టులో వేయించి ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా మా మంత్రి గారు మరి చూస్తుంటే ఏదో బుర్రచల్లేవాలి ఓ పేపర్లో నిరాధారమైన మ్యాటర్తో చూసి ఆయన ఆరోపణలు చేయడం చాలా మరి ఆయన పరిజ్ఞానానికే వదిలేస్తున్నాం. ఈ కొట్టు సత్యనారాయణ గారు మరి దేవాదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఉన్న దేవాలయ భూములన్నింటినీ పరిరక్షించడమే కాకుండా ఎన్నో దేవాలయాలకు కోట్లాది రూపాయలు మరి పాడైపోతున్న దేవాలయాలని పునరుద్ధరించడానికి మరి కంకణం కట్టుకున్న వ్యక్తి మరి కొట్టు సత్యనారాయణ గారు. దేవాలయ ఆస్తులను పరిరక్షించిన వ్యక్తి కొట్టు సత్యనారాయణ గారు. పూజారులకి మరి స్వాతంత్ర చేకూర్చిన వ్యక్తి కొట్టు సత్యనారాయణ గారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రముఖ న్యాయవాది పట్టణ కాపునాడు అధ్యక్షులు మాకా శ్రీనివాస్ బుధవారం సాయంత్రం శ్రీ బాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో రెల్లి కాలనీ వాసుల సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించి సభ్యత్వం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామశెట్టి సురేష్, అడబాల నారాయణమూర్తి, గుణమొగల సురేష్, దాగారపు నాగు, మాడే మచ్చిబాబు, దాగారపు శ్రీను, రెల్లి కాలనీ సంఘ నాయకులు నిమ్మకాయల గోవింద్, తాడికొండ వాసు, ధనాల వెంకట్రావు, తాడికొండ జయరామకృష్ణ, అల్లం సింహాచలం, నిమ్మకాయల చిన్నశ్రీను తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీలో చేరిన సందర్భంగా మాకా శ్రీనివాస్ రెల్లి కాలనీ వాసులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సభ్యత్వ నమోదులు కూడా చేయడం జరుగుతుంది. పానీపూరి మానేసి ఏంటానిక జాయిన్ అవుతున్న శుభ సందర్భంగా ధన్యవాదాలు తెలియ వర్ధనపల్లి కాశీ గారికి ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేతృత్వంలో, అలాగే రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానాలు నచ్చి మరి జనసేన పార్టీలోకి ఏదైతే కాపునాడు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మన మాకా శ్రీనివాస్ గారు ఈరోజు మరి జనసేన పార్టీలోకి రావడం జరుగుతుంది. ఆయన జాయిన్ అవ్వకపోయినా కూడా మరి జనసేన పార్టీ స్థాపించడం నుంచి, అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఆయన మరి ఆయన ఎమ్మెల్యే గారు వెనకాలండి మరి దగ్గరుండి ఆయన అత్యధిక ఓట్ల మెజార్టీతో నగ్గడానికి కూడా ఆయన ప్రయత్నాలు చేయడం జరిగింది. మరి ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేయాలని ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లి నియోజకవర్గంలో ఏదైతే అభ్యున్నతకై మనం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఏదైతే జనసేన పార్టీలోకి జాయిన్ అయిన మరి మాకా శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాకా శ్రీనివాస్ గారు మరి 32 వార్డులో ఆయన ఉన్నా, మరి వార్డులో 32 వార్డులో మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు మరి ఎన్నో సమస్యల మీద ఆయన స్పందించి మా దృష్టికి తీసుకురావడం, అవి పరిష్కరించే వరకు కూడా ఆయన మమ్మల్ని ఫాలోఅప్ చేయడం జరిగేది. అలాగే మరి స్టేట్ కాపునాడు జేఏసీ సభ్యులైనా మరి ఇదే జనసేన పార్టీ గురించి
మరి ముద్రగడ్డ పద్మనాభం గారితో విరోధించి మరి ఆయన క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. మీరు ఇలాగా మన ఒక నాయకుడు, మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి దేశానికి, మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో మంచి చేసే వ్యక్తి అయినా మరి ఆయన పార్టీ పెట్టినప్పుడు మన అందరం మద్దతు ఇవ్వాలి. మీరు మద్దతు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణ విషయం అని చెప్పి ఫస్ట్ మొట్టమొదటిసారిగా విభేదించిన వ్యక్తి శ్రీ మాకా శ్రీనివాసరావు గారు. మరి ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు అఖండ విజయం మరి సాధించడానికి కారణం కూడా మరి కొంత మన మాకా శ్రీనివాస్ గారు కృషి కూడా ఉందని చెప్పాలి. జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సమాజంలో ఉన్న కుళ్ళుని, రెల్లి సంఘాలు ఎలాగైతే చెత్తను తుడిచిపడేస్తారో అదే రకంగా నేను తుడిచిపడేస్తానని ఒక రెల్లి సంఘాన్ని అతని భుజాన్ని వేసుకుని ఆ యొక్క బాధ్యత నేను తీసుకుంటున్నాను, మీరు ప్రదేశాన్ని తుడిస్తే నేను రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి కుళ్ళుని కడిగిపాడు చేయడానికి నేను ఉపయోగపడతానని చెప్పినందుకు గాను ఒక ఉత్తేజితునయ్యింది. నాటి నుంచి నేటి వరకు కూడా నేను ఆయన యొక్క ఆశయాల్ని అనుసరిస్తూ, ఆయన యొక్క అభిప్రాయాన్ని చూసుకుంటూ, ఓ పక్కన ముద్రగడ పద్మనాభం గారు ఎంత ద్రోహం చేస్తున్నా వాయిని అని అణుచుకుంటూ, అలాగే కాపు సంఘం అని ముద్ర వేయించుకునే పరిస్థితి లేకుండా మరి నేను మొన్న ఎలక్షన్ వరకు కూడా కూటమి ప్రభుత్వానికి ఒక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేసి ఏదైనప్పటికీ కూడా కూటమిని తీసుకురావడం జరగడానికి నా కృషి నేను చేసి నేను ఇది చేశాను పార్టీ పరంగా. అలాగే ముఖ్యంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు మేమందరం కూడా నాకు అన్నయ్య లాంటి చాలా దగ్గర సంబంధం ఉన్న వాళ్ళు మేమందరం. అటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే ఉన్నందుకు, ఆయన ఎమ్మెల్యేగా 50,000 దాటుతాయని మొదటి నుంచి నేను అందరికీ చెప్పుకుంటూనే వస్తున్నాను. అది 1000 దాటించి మరీ తీసుకొచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామంలో గ్రామదేవత ముత్యాలమ్మ వారిని శాకంబరీ దేవిగా అలంకరణ చేసి పసుపు, కుంకుమ, చీర, గాజులు, స్వీట్లు అమ్మవారికి సమర్పించడమైంది. ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి మహిళలు ఆషాఢ సారెను వేడుకగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి దాసం వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచి బుద్దన ధనరాజు, కొల్లూరి పండు, దాసం పుల్లేశ్వరరావు, కొల్లూరి సుబ్రహ్మణ్యం, కొల్లూరి గణపతి, దాసం సత్యం, వంకా హేమబాబు, తాడాల వీరన్న, తిరుపతి సురేష్, బోనం రాము, బండి ప్రసాద్, గుర్రాల సాయి, చిన్న, నాని తదితరులు పాల్గొన్నారు. గ్రామదేవత అయినటువంటి ముత్యాలమ్మ వారికి ఈరోజు మన గ్రామంలో ఉండే భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా సారిని అమ్మవారికి సమర్పించడం జరిగినది. మా గుడి కొత్తగా నిర్మించింది మూడు సంవత్సరాలు కావచ్చింది. ఈ సందర్భంగా మా గ్రామంలో అందరూ కూడా ఒక వినూత్నంగా చేయాలని కొద్దిగా ముందు సంవత్సరంలో కొద్దిగా చేసినప్పటికీ ఈ సంవత్సరంలో మరింత ముందుకు వచ్చి మా సభ్యులందరూ కూడా అమ్మవారికి చేయాలని నిర్ణయించుకుని ఈ విధంగా భక్తి శ్రద్ధలతో వాళ్ళందరూ కూడా సమర్పించుకోవడం జరిగింది. అంటే ముత్యాలమ్మవారి ఈ గుడి నిర్మించుకుని 3వ సంవత్సరం అయింది. మరి అప్పటికప్పుడు అనుకుని ఈ ఆషాఢ మాసంలో సారు పెట్టాలని గ్రామ పెద్దలు నిర్ణయించిన 24 గంటల్లోనే మరి అతి వైభవంగా ముదునూరు సెంటర్ నుంచి మరి గుడి దగ్గరికి ప్రతి ఇంటికాడ నుంచి చారు చీరలో పట్టుకొచ్చి అమ్మవారికి ప్రసాదం ఇచ్చి మరి ఇంత వైభవంగా అమ్మవారిని కొలుసుకుంటూ మా అమ్మవారి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని, అందరినీ చల్లగా చూడాలని, పాడి పంట అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి సారీ, చీర భక్తులందరూ సమర్పించడం జరిగింది. అయితే ముత్యాలమ్మ తల్లి చాలా మహిమగల అమ్మవారు. నేను పోయినటువంటి దాల్వా పంటలకి చాలా పెద్ద తుఫాన్ ఉంది. మొత్తం చుట్టుపక్కల అంతా కూడా బాగా పంటల నష్టం జరిగింది. అయితే ముత్యాలమ్మ తల్లికి నేను సంకల్పం చెప్పుకున్నది ఏంటంటే
మా ఊర్లో కానీ మా చుట్టుపక్కల ఊర్లో కానీ రైతులకు ఏ విధమైనటువంటి నష్టం కలగకూడదు అని సంకల్పం చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ విధంగానే కూడా అమ్మవారు మా ఊరిని రక్షించడం, మా రైతులందరినీ కాపాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రజలందరి కోరిక మేరకు అమ్మవారికి చీర సారే సమర్పించడం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణంలో 10-12 వార్డుల్లో జరిగిన ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ శ్రేణులు గంధం సతీష్, తాటికాయల వీరన్న, దాట్ల జగన్నాథరాజు, గుండుబోగుల సురేష్, నీలం సురేష్, మాజీ కౌన్సిలర్లు గుండుబోగుల పద్మప్రియ, శ్రీరాముల విజయలక్ష్మి, శ్రీరాముల నాగేశ్వరరావు, నలగంచి రాంబాబు, టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. చూడండి అందరూ ఈరోజు ముఖ్యంగా వృద్ధులకి అలాగే వితంతువులకి వికలాంగులకి 100% వికలాంగులు ఉన్న వారికి ఈవేళ ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. గతంలో ఎన్టీ రామారావు గారు ఈ పెన్షన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 200 చేశారు. ఆ 200నే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 1000 చేసి మళ్ళీ ఆయనే దాన్ని 2000 చేసిన ఘనత ఆయనకే దొరికింది. ఆ 2000 నుంచి మరి ఎన్నో కుంటి సాకులు చూపిస్తూ మరి 250, 250, 250 5 సంవత్సరాలకి పూర్తి చేశారు. మరి ఎలక్షన్ సందర్భంగా ఆవేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు అనేకంటే ఎన్డీఏ కూటమి ఇచ్చిన ఆదేశానుసారం మరి ఆవేళ 4000 పెన్షన్ ఇస్తానని చెప్పారు. దాన్ని ముందే చెప్పడం జరిగింది. మేము ప్రామిస్ చేసిన దగ్గర నుంచి ప్రతి నెల కలిపి జూలై నెలలో 7000 ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ 7000 ఇవ్వడమే కాకోకుండా ప్రతి నెల 4000 చొప్పున ప్రతి నాయకుడిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్ ఇమ్మని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా ఆదేశించడం జరిగింది. కూటమి సభ్యులుగా ఉన్న అందరూ కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మరి పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా శాసనసభ్యుడిగా ఉన్న ఆయన వచ్చిన వెంటనే రోడ్లు మీకు తెలుసు చాలా మట్టుకి రోడ్లు పెట్టాడు. అలాగే ఆయన ఇక్కడ పాతూరుకి సంబంధించి ఏమేమి చెయ్యాలన్నదే ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాడు. ఆ ప్రకారంగా మీరు ఏదైతే మమ్మల్ని కోరుకున్నారో పాతూరు ప్రజలు వాళ్ళ ఆశలు ఏవి కూడా నిరాశ చేసే విధంగా మేము ప్రవర్తించమని, అలాగే ఎవరికి ఏ పని వచ్చినా సరే చేసి పెడతాకే శాసనసభ్యులు వారు ఆధ్వర్యంలో ముందుంటామని చెప్పి నేను తెలియజేస్తాను. మన లోడ్ బడ్జెట్ మన అప్పులో ఉండి 10 లక్షల రూపాయలు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులో ఉండి మరి ఎలక్షన్ ముందు మరి మాట ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ మాట ప్రకారం ఈ రోజున మరి 4000 రూపాయలు పెన్షన్ అంటే మరి మీరందరూ కూడా ఆలోచించిన విషయం. మన ఎంత లోడ్ బడ్జెట్లో ఉందో ఎంత అప్పుల్లో ఉందో మన రాష్ట్రం అందరికీ తెలిసిన విషయం. అలాగే మాట కట్టుబడి ఈ రోజుని మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కానీ మరి తోసా తప్పకుండా ఎదరికెళ్తున్న ప్రభుత్వం మరి మనం ఉమ్మడి ఒక కూటమి ప్రభుత్వం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ అలాగే మన వలవల బాబ్జీ గారు కానీ ఆధ్వర్యంలో మేము ఎప్పుడు కూడా ఎన్నో ఉండి మరి ఏ కార్యక్రమం ఉన్నా ఏది ఉన్నా కూడా ముందుండి చేస్తామని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా మరి మన నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ గుర్తుంచుకుని మరి రాబోయే రోజుల్లో అందరూ కూడా అండదండలుగా ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ సెలవు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ పెద్దలు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 1వ తారీఖునే ఇవ్వడం, ఇంటింటికి వచ్చి తీసుకువెళ్ళడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 2వ నెల ఈరోజు పెద్ద ఎత్తున తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ అలాగే మా ప్రీతం నాయకులు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జీలు
అలాగే ముఖ్యంగా మన పాతూరుకి అల్లుడు ప్లస్ మేనల్డ్ అయినటువంటి ఒలవల్ బాబ్జీ గారు ఈరోజు మన పాతూరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాం. గత ఎలక్షన్లో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో పెన్షన్ 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేయడం జరిగింది. అలాగే వికలాంగులకి 6,000, అలాగే బెడ్ పేషెంట్లకి 15,000 ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా ఈరోజు స్థానిక 10-12 వార్డులో పెన్షన్లు పంచిపెట్టడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో 2,000 ఉన్న పెన్షన్ 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన వెంటనే ఆ హామీని నిలబెట్టుకోవడం జరిగింది.